తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. అమ్మ నమస్కారం తల్లి. ఈ వారం అంతా కూడా ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉన్నాయి వార ఫలాలు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ వారం గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. విశ్వ భవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసన ఫలితంగా మాకు లభించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సంయుక్తం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాల్ని మనం తెలుసుకోబోతూ ఉంటాం. ఈ వారం 27/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్ష విధియ ఆదివారం నుండి 2/8/2025 విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి శనివారం. ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతులు: మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి వారం మధ్యలోనే కుజుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నాడు. చాలా రోజుల పాటు, సుమారు దాదాపుగా 2 మాసాల పాటు కుజకేతువుల యొక్క సింహరాశిలోని స్థితి పళ్ళ ఇదొక పిశాచ యోగంగా చెప్పినటువంటి దాఖలాలు, ప్రత్యేకించి ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి ఉత్పాతాలు, యుద్ధపూరితమైనటువంటి వాతావరణాలు ఎన్నో మనం చూసాం. ఇలాంటి గ్రహగతులన్నీ కూడా కుజకేతువులు సింహరాశి నుండి, ప్రత్యేకించి కుజుడు కన్యారాశిలోకి వెళ్ళబోతున్నటువంటి తరుణంతో ఈ పరిస్థితులన్నీ కూడా సమాప్తమవుతాయి. మరి ఇలాంటి గ్రహగతుల వల్ల ఏం జరగబోతుంది అనుకున్నట్టయితే, గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు అయినప్పటికీ కూడా వారిద్దరూ కూడా స్థితి పొంది ఉన్నటువంటి యోగం వల్ల వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువగా, అంటే విశ్వ మానవాళిలో భార్యాభర్తల మధ్య ఎక్కువగా అభిప్రాయ భేదాలు రావటం, భాగస్వామ్య వ్యాపారాలు దెబ్బతినటం, దేశ కాలమాన పరిస్థితుల్లో మిత్రులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడటం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సంక్షోభాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యాది ప్రయత్నాల వైపుగా వెళ్ళటం, ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ద్వాదశ రాశుల మీద కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడికి ఎవరు కూడా లోను కానవసరం లేదు. గత వారం ఉన్నటువంటి గ్రహగతులను చూసి మనం చెప్పినట్టుగానే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు, తిరుపతికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక విశేషవంతమైనటువంటి రైలు మార్గం ద్వారా వెళుతున్న బోగిల్లో చెప్పుకోదక్క విశేషవంతమైనటువంటి ఆస్తి నష్టంతో పాటు గొప్ప గొప్ప అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. వైమానిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఈ వారాంతం వరకు కూడా రక్షణాత్మకమైనటువంటి చర్యలు అవసరం. విమానాల్లో సాంకేతిక పరమైనటువంటి లోపాలు బయటపడతాయి. ఇప్పటికీ కూడా అవి ప్రతిరోజు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ వారాంతం వరకు కూడా అవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. గురుగారు, మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. నిద్రాహారాలు లేకపోవటం, విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది.
ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని కానీ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితిని కానీ పట్టించుకోనటువంటి కారణంగా భార్యాభర్తల మధ్య ఏవైనా విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. సరిగ్గా సంతానాన్ని పట్టించుకోకపోవటం, వాళ్ళ క్రమశిక్షణను చర్య తీసుకోకపోవటం వల్ల సంతానం కొన్ని విషయాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఆకస్మికమైనటువంటి అదృష్టం కలిగినట్టుగా అనిపించినప్పటికీ ఎందుకో తెలీదు, అందరినీ నమ్మి విశ్వసించి మీ వ్యక్తిగతమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోతూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ధనాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు, ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులన్నీ కూడా ఈ మాసాంతం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య పరిస్థితుల్లో అలాగే కుటుంబం విషయంలో కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలంటారు? తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం వల్ల ఇలా జరుగుతుంది. ప్రత్యేకించి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని, ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రాహు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి మహాకాలభైరవ స్వామి వారిని పూజించటం, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం వింటున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ రక్షని మెడలో ధరింపు చేసుకోండి. విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు వృషభ రాశి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల, ఆర్థికంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకునేటువంటి వాటి పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించారు. ఆర్థిక అంశాల్లో ధనం ఎక్కడవటం, మిత్రులని మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, విందులు, వినోదాలు, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక శుభవార్త మీకు అందేటువంటి అవకాశం. సమాజానికి సంబంధించి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా ఉన్నటువంటి విరోధాలు తొలగిపోతాయి. ఒక ముఖ్యమైనటువంటి అంశంలో జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపుల వల్ల ఒక శాశ్వతమైనటువంటి సమస్యని అతి సులభమైనటువంటి మార్గంలో మీరు తప్పకుండా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి, వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు వృద్ధి చెందుతాయి. మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా చక్కగా కనపడుతుంది. గురుగారు, వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. పరమ ప్రశస్తవంతమైన శ్రావణ మాసంలో మనమున్నాం. ఏదైనా శనివారం పూట కానీ లేదా విశేషవంతమైనటువంటి తిథి రోజు కానీ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసీ దళాలతో కట్టిన మాల తులసి మాలను స్వామివారికి అందజేసిన అనునిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటున్న సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, ఈ వారం మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో వార ఫలాలు తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. పట్టు విడవకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం,
మీరు అనుకున్నది సాధించేటువంటి అవకాశం, ఎంతో కాలంగా చేజారిపోయినటువంటి అవకాశాల్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తారు. భగవంతుడు కాలం మీ పట్ల ఉన్నట్టుగా మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు సానుకూలవంతమవుతాయి. ఆర్థికంగా రావలసినటువంటి చోటు నుండి ధనాన్ని తప్పకుండా రాబట్టుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. జన్మస్థానంలో జన్మ రాశిలో గురు శుక్రుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితికి ఏర్పడింది. కొన్ని విషయాల్లో స్తంభన ఏర్పడ్డప్పటికీ కూడా, అంటే రావాల్సినటువంటి ధనం కొంత ఆగిపోవటం, సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య మైత్రి సరిగ్గా లేకపోవటం, ఇవి కొన్ని చికాకు పెట్టినప్పటికీ కూడా మిగతా అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. సరైనటువంటి వ్యాయామం ద్వారా లేదా మీరు చేస్తున్నటువంటి రోజువారీ మీ యొక్క జీవన శైలి వల్ల ఆరోగ్యం మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. గురుగారు, మరి మిథున మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. మిథున రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. మరిన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు పొందటానికి కారణం దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం మనం ఏదైనా ప్రయత్నం చేయాలి. సానుకూలవంతమైనటువంటి స్థితిగా ఉండేటువంటి అవకాశం ఉంది. గురుదేవత స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయండి. మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతల ఆలయాలు, మందిరాలకు వెళ్ళి శనగపిండి లేదా శనగలతో తయారు చేసినటువంటి నివేదనలు గనక గురుదేవత స్వరూపాలకు అందజేసిన, గురు అష్టకాన్ని చదువుకుంటున్న, ఏదైనా గురు మంత్రాన్ని విశేషంగా జపిస్తున్న అత్యంత అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ద్వితీయ స్థానం, మనస్థానం, వాక్స్థానం, విశేషించినటువంటి ధనస్థానంలో కుజకేతువుల యొక్క స్థితి వారాంతంలో విశేషవంతంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా అన్ని కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ఈలోపు కొన్ని మాటలు మాట్లాడటం వల్ల అవి సంచలనాలుగా మారటం, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ కఠినమైనటువంటి వాక్కు కారణంగా బాధపడటం, ఇంటా బయట అందరూ కూడా మీరు మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల చింతించటం, కోపం, ఆవేశం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనుకున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవటం మీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల నుండి పరిస్థితులన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి దశ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గం, వీళ్ళందరితో సంభాషిస్తూ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వాళ్ళు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు? సర్పదేవతా స్వరూపాలను విశేషంగా ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సర్పాలకు అధిష్టాన దేవత అయినటువంటి మానసాదేవి అమ్మవారు, ప్రత్యేకించి ఈ భూమండలం మీద రాహుకేతు స్వరూపాలకి నెలవై ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారు, ఇటువంటి దేవతా స్వరూపాలని అనునిత్యం కూడా స్మరణ చేస్తున్న, ఒక్కసారి దర్శించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు సింహరాశి.
గురుగారు, సింహరాశి వారికి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచై. అనుకూలవంతమైనటువంటి ఫలితాల యొక్క పరంపర రాబోతుంది. ఎంతో కాలంగా విడదీయరాని చిక్కుముళ్లు పడ్డటువంటి సందర్భం నుండి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా తప్పకుండా పురోగవృద్ధిని సాధించేటువంటి అవకాశం. అయితే కొన్ని విషయాల్లో వాస్తవాన్ని మాట్లాడటం వల్ల ప్రయోజనాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మీరు మాట్లాడేటువంటి మాటలో కూడా లోపాలను వెతికి చూడటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అంశంలో మీకు రావలసినటువంటి మీరు వస్తుందనుకున్నటువంటి మొత్తం రాకపోవటం కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మీడియా, సోషల్ మీడియా ఇలాంటి వాటిలో మీ భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నప్పుడు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు, ఆదాయ మార్గాల కోసం అదనంగా వెతకగలుగుతారు, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం, భార్యాభర్తల బంధం పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబ సభ్యులతో విరోధించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా ధనం వచ్చినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం, రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలన్నటువంటి పరిస్థితుల్లో మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది. సింహరాశి వాళ్ళు గురుగారు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియచేయండి. గణపతి స్వరూపాన్ని, గణానాంత్వా గణపతి, గణములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు గణపతి. ఇటువంటి గణపతికి గనక సోమవారం పూట కానీ బుధవారం పూట కానీ ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణనాయకుడికి గరికమాలను సమర్పించటం, గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అనునిత్యం కూడా చదువుకుంటూ ఉండటం, ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ ఉంటే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అనవసరమైనటువంటి విరోధాల నుంచి బయటపడతారు. లక్ష్మీ కటాక్షం కూడా మీకు లభించే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కన్యా రాశి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచై. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఎంతో కాలంగా ఆందోళనలో ఉన్నటువంటి మీరు, అనుకున్న పనులు జరగట్లేదన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి. ఆదాయ మార్గాలు రాబోతున్నాయి. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి. వ్యాపారాన్ని విశేషంగా విస్తరించగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటివి కానీ, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల కానీ ఈ రాశి జాతకులకి అదృష్టం పట్టబోతుంది. కానీ తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడలు మిమ్మల్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళనివ్వవు. ఇవి మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు గొప్పగా పాటుపడతారు. వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతి, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క అభివృద్ధికి సోపానాలుగా మారేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి పరిచయాల వల్ల ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వృద్ధి కూడా లభించేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మాత్రం మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తున్న, లక్ష్మీ నరసింహ ప్రభుల వారిని విశేషంగా పూజిస్తున్న,
విశేషంగా తులసి దళాలతో కట్టిన మన తులసి మాలని ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి అందజేస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు తులారాశి. గురుగారు, ఈ వారం తులారాశి వారి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవింద మండలి. కోపతాపాలకు లోనవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ భావోద్వేగమే కొన్ని అవకాశాలని మీ నుంచి దూరం చేసేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ అవుతాయనుకున్నటువంటి పనులు వాయిదా పడటం, ఏదో కారణంగా వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి మీలో అసహనానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంట బయట మానసికమైనటువంటి ఒత్తిడిల చేత మనసు మొత్తం కూడా గందరగోళంగా మారిపోవటం, ఏ పనిని కూడా సవ్యంగా చేయలేనటువంటి పరిస్థితులు, భావోద్వేగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ సందర్భంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం, లేదా కొన్ని విషయాల్లో మీకు ప్రతికూలంగా వ్యవహరించడం కూడా మీకు పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం. వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంది. మీరు చేసే కొన్ని రకాలైనటువంటి పనులు కొంతమంది వ్యక్తులు సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేయటం మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణం అయ్యేటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా అందరినీ నమ్మటం, విశ్వసించడం, మోసపోవటం, మళ్ళీ మీరు చేసినటువంటి పొరపాటును తెలుసుకోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక ముప్పు నుండి మీరు బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. గురుగారు, మరి తులారాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఈ సమస్యల నుంచి బయటపడడానికి? దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారు, దుర్గా సప్తశ్లోకి అవనివ్వండి, లలిత అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామ స్తోత్రం అవనివ్వండి, చండీ పారాయణ చేస్తూ ఉన్న లేదా గ్రామదేవత స్వరూపమైనటువంటి అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవింద. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రణాళికలు, అవకాశాలు మీరు అందిపుచ్చుకోగలుగుతారు. కొంతకాలంగా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా స్తంభించిపోయినటువంటి దాఖలాలు, పరిస్థితులు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. పాత మిత్రుల్ని మళ్ళీ కలుసుకోగలుగుతారు. శుభవార్తలు తప్పకుండా అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అసంభవం అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అందరినీ అంచనా వేయగలిగినటువంటి మీరు, స్వజనులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మాత్రం మీరు అంచనా వేయలేకపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అనుకున్నది జరగట్లేదనో, ఆలస్యం అవుతుందనో, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం పక్కనే ఉన్నట్టుగా కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. పెద్ద మొత్తంలో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, వేరొకరికి మీరు మళ్ళీ సహాయం చేసేటువంటి తత్వం. ఈ పరిస్థితుల మధ్యలో సమాజంలో పలుకుబడి కలిగినటువంటి విశేషవంతమైన విలువైనటువంటి వ్యక్తులతో మైత్రి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే కుటుంబపరమైన అంశాలు, భార్యాభర్తల బంధానికి సంబంధించిన స్థితిగతుల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి వాటిని అర్థం చేసుకోలేకపోగా స్వజనులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతుంటాయి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియచేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉన్న సూర్య భగవాన్ని విశేషంగా నీటిని అర్ఘ్యంగా వదిలిపెట్టి ఓం ఆదిత్యాయ నమః
ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని గనక అనునిత్యం జపిస్తూ ఉన్న, సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెడుతూ ఉన్న, ఆదిత్య హృదయాన్ని వింటున్న సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వారి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబశి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా బాగున్నాయి. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి మాతాపితృ సమానమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం మాత్రం మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల అనుకున్నవి సాధించలేకపోవటం, ఆలస్యం అవుతూ ఉన్నటువంటి తరుణం వల్ల ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు. సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప మనసు నిండా తీవ్రమైనటువంటి వేదన మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఆదాయానికి మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యుగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. అంతా బాగుండేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్య సంబంధమైనటువంటి ఆలోచనలు, శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా చూడబోతున్నారు. విందులు, వినోదాలతో పాటు కుటుంబం మొత్తం కూడా కలిసి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇప్పటికే అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళని కలిసిపోతారు. భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. కొంత నరఘోష, నరదిష్టి వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవృక్షని మెళ్ళలో ధరింప చేసుకోవడంతో పాటు ఓం భ్రం భైరవాయ నమః, ఓం భ్రం భైరవాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా పారాయణ చేస్తున్న, జపిస్తున్న, కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళొచ్చిన పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి, యోగదాయకంగా ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మకర రాశి. గురుగారు, మకర రాశి యొక్క వార ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబశి. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగే కొద్దీ అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావడం ఎప్పుడైతే మొదలవుతుందో నరఘోష, నరదిష్టి కూడా పెరుగుతుంది. కొంతమంది శత్రువులు భౌతికంగా దాడి చేయాలని కానీ, లేదా మీ యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని కానీ కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు కాస్త నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో అజాత శత్రువు అయినటువంటి మీకు కూడా మీకు తెలియనటువంటి కొన్ని వింతైన, విచిత్రవంతమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోబోయే అవకాశం. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక వ్యయం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విరోధాలను కూడా మీరు చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఏమి చెప్పినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు, మనవాళ్ళు కూడా కొన్ని విషయాన్ని విశ్వసించలేనటువంటి అంశాలు ఉంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్త. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు, వ్యాపార సంస్థలకి యుగదాయకమైనటువంటి కాలం ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంది. మకర రాశి వాళ్ళు ఈ వారంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. హనుమ, ఆంజనేయ స్వామి వారిని పూజించిన, హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నాగవల్లి దళాలు అంటే తమలపాకులతో మాల కట్టించిన, తమలపాకులతో పూజాది క్రతువులు చేయించిన
అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అరటి పళ్ళతో కదలి అర్చన చేయించే ప్రయత్నం చేయండి. హనుమంతుల వారి యొక్క సుందరకాండను విన్న, పారాయణ చేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని ఈ మాసంలో మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కుంభరాశి. గురుగారు, ఈ వారం కుంభరాశి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నప్పటికీ కూడా వాటిలో చక్కగా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా ఉండబోతుంది. మాటని అదుపులో పెట్టుకోవటం. మాటే మంత్రంగా చెప్తూ ఉంటారు పెద్దలు. మనం సంభాషణ సరిగ్గా చేస్తే మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందని. మీ యొక్క సంభాషణ కారణంగా కొన్ని కష్టాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటువంటి సందర్భంలో, వ్యవహారాలు చక్కబెట్టుకునేటువంటి సందర్భంలో సరైనటువంటి మాట మాట్లాడటం, అర్థం చేసుకొని మాట్లాడటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కుటుంబంలో ఆదాయ మార్గాలు పెరగడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంతానానికి సంబంధించినటువంటి విషయం, ఆకస్మికమైనటువంటి అదృష్టం, ఇవన్నీ కూడా అనుకూలవంతం అవబోతూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా మీకే దక్కినట్టుగా మీ దాకా వస్తాయి. సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ జీవిత భాగస్వామితో మాత్రం అనవసరమైనటువంటి విరోధాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, కుంభరాశి వారు ఈ వారంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని ఎంత ఆరాధన చేస్తే కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం. లేదా గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరే, అదే రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు, నిమ్మ ఫలాలు, వీటన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించి పాల పొంగల్ని నివేదించడం వల్ల సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వారి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద. తీక్షణమైనటువంటి ఏలినాటి శనిలో కూడా యుగదాయకమైనటువంటి కాలం. ఆర్థికపరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. దూర ప్రాంతం, దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించినటువంటి చోటును కూడా మీరు ఆర్థికంగా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలు, ఆందోళనలు తొలగిపోయి మీరు చేసేటువంటి ప్రయత్నానికి భగవత్ సంబంధమైనటువంటి సహాయం తోడవటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విజయం చేకూరేటువంటి అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సమస్యపోయేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే ఒక ముఖ్యమైనటువంటి అంశానికి జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి తోడ్పాటు కూడా ఉండబోతుంది. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అయితే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని సందర్భాల్లో మాత్రం భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, కొన్ని విషయాల్లో వేగవంతంగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలకై అనుకూలం. ప్రయాణాల వల్ల ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతోంది.
మీనరాశి వాళ్ళు ఈ వారంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. విశేషవంతమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉన్న శ్రీచక్రాన్ని లేదా శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఆరావళి కుంకుమతో అర్చన చేస్తూ ఉన్న అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి నామాన్ని ఉచ్చరిస్తున్న లలితా సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేసిన ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశమే కనబడుతూ ఉంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. చూసారు కదండి, ఇది ఈ వారం వార ఫలాలు. గవ్వశాస్త్రాన్ని అనుసరించి గురుగారు మనకి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ వారంలో పాటించవలసిన పరిహారాల్ని తప్పకుండా పాటించండి. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.